నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గత 2 ఏళ్ల కాలం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్న ఎమ్మెల్యే సుష్మా చౌదరి. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పడేందుకు ముందుకు రావటం ప్రశంసనీయమన్న బోర్నోమ మహేశ్వరరావు. లండన్ పర్యటనలో బిజీగా గడపనున్న నారా చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గత 2 ఏళ్ల కాలం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఎలమంచిలి సుష్మా చౌదరి చెప్పారు. నియోజకవర్గంలో గతంలో కొన్ని రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆ పనులను వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేంద్రేశ్వరపేట మ్యాంగో మార్కెట్ నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు 87 లక్షల వీటి రోడ్ లేయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. నియోజకవర్గంలోని 34 మరియు 35వ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం నిధులను కేటాయించడం జరిగిందని, మరో 9 రోజుల్లో 27 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఎలమంచిలి సుష్మా చౌదరి తెలిపారు. ఈ డివిజన్ పరిధిలోని మ్యాంగో మార్కెట్ నుండి ఆంజనేయ స్వామి దేవస్థానం గుడి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో అనేక రోడ్లు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు అవుతూ ఉన్నాయి. ఇది 34, 35 డివిజన్లో మ్యాంగో మార్కెట్ వరకు కూడా రోడ్డు వేయడానికి, అటు ఆంజనేయ స్వామికి టెంపుల్కి అటు ఇటు రోడ్డు వేయడానికి 87 లక్షల రూపాయలతో అప్రూవ్ చేయించాం. ఈ రోడ్డు రాబోయే 90 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా కమిట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకేదన్నా సమస్యలు కనుక తీసుకొస్తే మనం అవి కూడా ప్రయత్నం చేసి చేపిద్దాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కాలంగా 34, 35 డివిజన్లు రోడ్లు అనేది సరిచేయడం అనేది కార్యాచరణ మీద ఎప్పటి నుంచో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 87 లక్షలు వాళ్ళ యొక్క బడ్జెట్ కేటాయించి ఈ యొక్క మ్యాంగో మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులకి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ యొక్క కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ అసౌకర్యం కలుగుతున్న విధంగా చూసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎలమంచిలి సుష్మా చౌదరి గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన వేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధికి మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి రన్నింగ్ అనేది జరుగుతూ ఉందంటే సుష్మా చౌదరి గారి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో సంకల్పంతో ముందుకెళ్తాం. మేమందరూ కూడా ఈ యొక్క కూటమిని బలపరుస్తూ మరి ఎన్నో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా 34వ డివిజన్లో మరి 34, 35 అనుసంధానంగా సీకే రెడ్డి రోడ్కి సంబంధించి బీటీ రోడ్డు వేసేటటువంటి ఇదిలో 87 లక్షల రూపాయలు కౌన్సిల్ ద్వారా మరి 2 నెలల క్రితం శాంక్షన్ చేయించుకోవటం జరిగింది. మరి ఈ రోజున దాని శంకుస్థాపన నేపథ్యంలో మరి మా గౌరవ కార్పొరేటర్ గారు మణెమ్మ గారు, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుష్మా చౌదరి గారు కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా విచ్చేయటం జరిగింది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఖచ్చితంగా మేమనే వాళ్ళం అనేది ఖచ్చితంగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుంది. మరి ఈ రోడ్డు శాంక్షనింగ్కి మాకు సపోర్ట్ చేసినటువంటి మరి గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పడేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమని బోర్నోమ మహేశ్వరరావు ప్రశంసించారు. ఆసుపత్రి రోగులు, సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించడానికి ఆర్ఓ ప్లాంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పాత ప్రభుత్వ హాస్పిటల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్
తమ సామాజిక బాధ్యతలో భాగంగా 66,67,000 రూపాయలతో రోగులకు మినరల్ వాటర్ను అందించాలను సదుద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి కార్యక్రమాలను దివిస్ ల్యాబొరేటరీస్ చేపడుతుందని అన్నారు. దివిస్ ల్యాబొరేటరీస్ వంటి సంస్థలు సామాజిక బాధ్యతను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివర, ఆర్ఎంఓ డాక్టర్ సూర్య మంగాదేవి, దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దివిస్ యాజమాన్యం ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ దిగ్గజం. దివిస్ మురళీ గారంటే మరి తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితం. ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి ఆయన వేల కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి ఆ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టుగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు వందల కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా దివిస్ ల్యాబొరేటరీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడికి మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఇక్కడ దివిస్ ల్యాబొరేటరీ ద్వారా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో 2, ఇక్కడ ఒకటి పెద్ద మొత్తం 3,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్ఓ ప్లాంట్ని అరేంజ్ చేయడం జరిగింది. దీనికి 66.6 లక్షలు ఖర్చు చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. ఇది మా పేషెంట్స్కి ప్లస్ డాక్టర్స్కి అందరికీ బాగా ఉపయోగపడుతుందని. ఇంకొక 11 కూడా చిన్న మెషిన్స్ ఇచ్చారు. ఆ మెషిన్స్ వార్డుల్లో పెట్టాము. ఇంకా ఇంకో 2 అడిగాము, దానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు. వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎంఓ గారు వీళ్ళని బాగా కృషి చేసి దీన్ని మళ్ళీ వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళకుండా సంపులోకి పెట్టి దాన్ని అంటే నాన్ డ్రింకింగ్ పర్పస్కి వాడటానికి కూడా అవకాశం కల్పించాం. మరొకసారి దివిస్ ల్యాబొరేటరీ వాళ్ళకి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో బిజీగా గడపనున్నారు. లండన్ లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామి సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం బిజీగా గడుపుతున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. లండన్ లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ స్విట్జర్లాండ్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం హిందూజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్ లోని హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూవబుల్స్ ఓనర్ షోమ్ హిందూజాలతో భేటీ అవుతారు. రోల్స్ రాయల్స్ గ్రూప్ సిటిఓ నిక్కీ గ్రేడీ స్మిత్ ను ముఖ్యమంత్రి కలవనున్నారు. అలాగే ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరానందితోనూ భేటీ అవుతారు. ఆపై సామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మలయతో సీఎం సమావేశమవుతారు. అనంతరం లండన్ లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. మోంతా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైఎస్ఆర్సీపీ నేతలు తలసల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు. మాసం మహోత్సవ సందర్భంగా తాళాయపాలెంలోని శ్రీ సాయి క్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు అతిరుద్ర యాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలియజేశారు. ప్రారంభం రోజు గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి ఆహ్వానం నిర్వహించి అనంతరం రుద్రయాగము శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రదోష కాలంలో శ్రీ సాయి క్షేత్రంకు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు కోటిపల తీర్థం ఘాటులో హారతి సేవ జరుగుతుందని, అలాగే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. తాళాయపాలెంలో శ్రీ శివక్షేత్రం నందు నవక్షత్ర పీఠాధిపతి శివస్వామి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అతిరుద్రయాగ మహోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు గురు ప్రార్థన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రయాగం వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ సేవలతో పాటు శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటి లింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం, పూజల సేవ, అష్టోత్తర బాణ లింగార్చన, స్ఫటిక మహాలింగార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు నది హారతి ఎంతో వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. యాగ బ్రహ్మ కోడుగంటి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వేదోక్తంగా శైవమ రీతిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు నిత్యదాన కార్యక్రమం ఉంటుందని, 19వ తేదీ మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. 14 రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. మనకు లభించిన మాసాలలో అతి పవిత్రమైన మాసము కార్తీక మాసము. కార్తీక మాసము హరిహరులిద్దరికి కూడా ప్రీతికరమైన మాసము. కార్తీక మాసంలో చేసిన ఏ పూజా కార్యక్రమం సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు తెలియవస్తుంది. కార్తీక మాసంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు శ్రేయోదాయకంగా, శుభదాయకంగా, ఆనందదాయకంగా సంకల్పాలను సిద్ధింపజేస్తాయని చెప్పేసి మనకి అనాది కాలం నుంచి కూడా మనకు తెలియవస్తుంది. అటువంటి కార్తీక మాసంలో ఒకసారి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అని మనం చెప్పుకుంటాం. అది ఏకాదశి రుద్రాభిషేకాలుగా, లఘురుద్రంగా, మహారుద్రంగా, అతిరుద్రంగా, అంటే
ఒకసారి నమకపారాయణ చేస్తే ఒక అభిషేకం జరిగితే 14,141 సార్లు నమకపారాయణం, 1,331 సార్లు చమకపారాయణంతో అభిషేకము కానీ యాగం కానీ చేస్తే అది అతిరుద్ర యాగంగా మనకి భాసిల్లుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు, అంటే మహాశివరాత్రి మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ అతిరుద్రయాగాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, అనంతరం ఊంజల సేవ కన్నుల పండుగ కూడా జరుగుతుంది. మనకి ఉత్తర వాహిని పరమపవిత్ర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన సాయంత్రం 6 గంటలకి కృష్ణవేణి నదీ హారతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అతిరుద్ర యాగంలో చక్కగా పాల్గొని వీక్షించి సంకల్పాలను సిద్ధించి తరింపవలసిందిగా కోరుచున్నాం. విచ్చేసిన ప్రతి భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సదవకాశాన్ని జారవేడుక ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. శుభం భూయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ల వ్యయంతో చన్జాంగ్ యన్ చెల్లా క్యాన్సర్ సెంటర్ ను నెలకొల్పింది. ఇందులో భాగంగా విజయవాడ గొడవలోని పార్క్ హయత్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి 5 భాగస్వామ్య కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అనంతరం వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ మాట్లాడుతూ చన్జాంగ్ యూన్ క్యాన్సర్ సెంటర్ ను చెన్నైలో ప్రారంభించామని, అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్న సమయంలో చెల్లా గ్రూప్స్ అధినేత చెల్లా ప్రసాద్ సూచన మేరకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలు ప్రారంభించాలని నిర్ణయించున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో $480 మిలియన్ వ్యయంతో అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ నెలకొల్పనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్ కు సంబంధించిన అనుమతులు ఇచ్చిన అనతి కాలంలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలను గుర్తించి ఉచిత ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒమెక్సా బయాలజీ, ఎంఏసిఈ, చెల్లా గ్రూప్, ఐ హోల్డింగ్ కంపెనీల భాగస్వామ్యంతో క్యాన్సర్ సెంటర్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణానంతరం మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు 5 కంపెనీలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం చెల్లా గ్రూప్ అధినేత చెల్లా ప్రసాద్ మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా వాసులని, తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం సహకారంతో చన్జాంగ్ యూన్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని పేదలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరంతర శ్రమ ప్రశంసనీయమని అన్నారు. ఇందులో భాగంగా తాను క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తదనంతరం ఒమెక్సా కంపెనీ ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్ మాట్లాడుతూ, సుధీర్ పూర్ మాట్లాడుతూ చన్జాంగ్ యంగ్ క్యాన్సర్ సెంటర్ లో ఒమెక్సా బయోటెక్నాలజీస్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, క్యాన్సర్ గడ్డ తొలగింపు నిర్వహణ చేస్తున్నామని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ క్యాన్సర్ సెంటర్ నిర్మిస్తున్నామని, పేద ప్రజలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కన్సోల్ పార్ట్నర్ ఇన్ ఇండియా కంపెనీ ప్రతినిధి క్యారీ చోప్రా, ఎంఓసిఈ ప్రతినిధి జోసెఫ్ మధ్య తదితరులు పాల్గొన్నారు. With our flagship to announce the groundbreaking of this project, it represents not just infrastructure, but humanity. The Chunjangan Challa Cancer Center, Andhra Pradesh, and beyond India, here in Andhra Pradesh. I'd like to also acknowledge a key contributor to our project in Andhra Pradesh and express my sincere appreciation for tirelessness, dedication, and commitment of Shri Prasad Challa, who has devoted his time and energy to strengthening our partnership and advancing our joint venture here in Andhra Pradesh. Would you give him applause, please? Thank you for your dedication. I also would like to confirm our preferred joint management concert, namely MACE Group, as our PMC
we have recently appointed to carry out the delivery of the cancer project. Hospital in Andhra Pradesh. We are here to view, we are here to take advice from our partner here, Mr. Prasad Challa, and rest of the community of Andhra Pradesh to make this happen, and we will do. We are at a first phase of setting things up, and we will continue and endeavor to have something further down the line so the media as well as the government can see exactly what we're doing and envisage for this cancer hospital to set, to begin and to push forward, and hopefully not just in Andhra Pradesh but throughout India multiply. Thank you very much. ఈ రైతులకి అది కొద్దిగా సేవ్ అవుతుంది, 350 కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ సేవ్ అవుతుంది అని చెప్పేసి ఈ రెండు ఇండస్ట్రీస్ గురించి ఆలోచించాం అనమాట. ఎందుకంటే నేను ఇండస్ట్రియల్ జోన్లోనే కాంట్రాక్టర్ వర్క్ చేసేవాడిని. ఆ విధంగా ఆ ఏరియా ఎంచుకోవడం జరిగింది. తర్వాత అది కొద్దిగా అలాగ పెరిగి టైం బండ్ అయ్యి ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో చాలా పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేవి ఉన్నాయి. దాంట్లో పరంగా వీళ్ళు అసోసియేట్. అక్కడ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది చాలా పెద్ద ఎత్తులో మేము ప్లాన్ చేసాం. దాంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు వస్తాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో హెల్త్ గురించి వీళ్ళు నేను లాస్ట్ 2024 జూన్లో ఒక ఈవెంట్ పెట్టారు. ఏది గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి నేను 29-30 జూన్ అక్కడ ఒక ఈవెంట్ పెట్టామన్నమాట. ఎక్కడ దుబాయ్లో. ఆ ఈవెంట్లో చాలా కంపెనీస్ వచ్చాయి. వాళ్ళందరి దగ్గర మేము మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగమే ఇది కూడాను, వీళ్ళు కూడాను. There are two components that we bring basically. First will be early cancer detection. Okay, and that screening test is currently available, and we have brought this technology to India already, and but it's not available in Andhra Pradesh right now. Okay, so our goal is to, and it's an international technology from Germany, and we are planning to bring that to Andhra Pradesh, and we can bring that very quickly over here. And then once we bring that in over here, our goal is to work with the, of course, the state government and also your private insurance systems to how we can make that test very affordable to the public. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు. P4 విధానంలో పేదలకు తమ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ సీతారాంపురం చుట్టుకుంట ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్, చివర కాలువ రోడ్, మెయిన్ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. 25వ డివిజన్లో పాడైపోయిన ట్రైన్ నిర్మాణాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టామన్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలపై దృష్టి సారించి డ్రైనేజీ, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, పాఠశాలలు, కళ్యాణ మండపాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపించడానికి కట్టుబడి ఉన్నామని, నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి ఈనుకుల నాగా సాయిబు, డివిజన్ ఇన్ఛార్జి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచర్ల పావని తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 17 నెలల్లో దాదాపు 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం, పూర్తి చేయటం నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి డ్రైన్లు, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, అలాగే స్కూల్సు, కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా
ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయించాం. 17 నెలల్లో 300 కోట్లు పైబడి అభివృద్ధి పనులు చేశాం. సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఆర్యూబీలు, ఆర్ఓబీలు, ఎక్కడైతే గుణదల దగ్గర ఆగిపోయినటువంటి ఆర్ఓబి దాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు ఇప్పటికీ మంత్రిని కలవటం, రైల్వే మంత్రిని కేంద్రంలో వారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండం మహేశ్వరరావు గారు ఈ సీతారాంపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు చివరున్న ఈ సైడ్ డ్రైన్ మురుక్కాలువ కుంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే ఇబ్బంది పడుతుందని తెలిసి ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా డివిజన్ని మోడల్ డివిజన్గా అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ సెంట్రల్, స్వచ్ఛ 25వ డివిజన్గా మా విజయవాడ నగరంలోనే 25వ డివిజన్ని ప్రప్రథమంగా మొదటి స్థానంలో ఉంచడానికి బోండమ్మ గారు ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు. అంతేకాదు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి వీధి 20 లక్షల రూపాయలతో బీట్ రోడ్ వేయడం జరిగింది. ఈ మన ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు వాటర్ లైన్ కానీ మన సీసీ రోడ్డు కానీ ఏదైనా కానీ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ సెల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర తెలిపారు. ఈగల్ కు అధిపతిగా ఆకే రవికృష్ణ నియమించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి పంట పండుతుందో దాన్ని నిర్మూలించాలనే గొప్ప ఆలోచనతో అరకు, పాడేరు, లంబసింగ్, చిత్తపల్లి ప్రాంతాల్లో గంజాయిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలను చూపించడం జరిగిందని తెలిపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల నష్టాలు, వాటి గురించి సమాచారం తెలిస్తే ఎవరికి చెప్పాలి, ఈగల్ సెల్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈగల్ సెల్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర మాట్లాడుతూ గంజాయి నిర్మూలించేందుకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రైళ్లలో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఒక పక్కన గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేయడమే కాకుండా స్కూలు, కాలేజు, కమ్యూనిటీ హాల్స్, అపార్ట్మెంట్ కోడల్లో అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. పేరు ఎం రవీంద్ర అండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈగల్ సెల్ విజయవాడలో పనిచేస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో గంజాయిని, డ్రగ్స్ని నిర్మూలించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఈగల్ సెల్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్కు ముఖ్యాధిపతిగా శ్రీ ఐజీపీ ఆకే రవికృష్ణ గారిని నియమించడం జరిగింది. ఈగల్కు అధిపతిగా శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారిని నియమించిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైతే గంజాయి పంట పండుతుందో దాన్ని నిర్మూలించాలనే గొప్ప ఆలోచన తోటి ఈ అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఏరియాలో గంజాయి పంటల్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అంతకుముందు ఈ ఈగల్ వ్యవస్థ రాకముందు గంజాయి ఆ ఏరియాలో ఉంటే కనుక వాటిని పూర్తిగా నిర్మూలించి అక్కడున్న రైతులకి ఆల్టర్నేటివ్ క్రాప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ లోకల్ పోలీసుల సమన్వయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలించి వాళ్ళకి మా డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా గుర్తించి గంజాయి లేకుండా చేశాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విజయవాడలో కూడా ట్రైన్ ఆపరేషన్స్ ఒకటి కండక్ట్ చేసి ఏదైతే ఒరిస్సా నుండి గంజాయి సప్లై అవుతున్న ట్రైన్స్ ఉండేవో వాటిని కూడా మా ఐజీపీ గారు ఆధ్వర్యంలో రైడ్ చేసి గంజాయిని, డ్రగ్స్ కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్కన గంజాయిని, డ్రగ్స్ను పట్టుకుంటూ కేసు నమోదు చేయడమే కాకుండా ఇంకో పక్కన స్కూళ్ళలో, కాలేజీలో, అదేవిధంగా కమ్యూనిటీ హాల్లో కూడా, కమ్యూనిటీ సెంటర్లో, అపార్ట్మెంట్ ఏరియాలో కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి విద్యార్థులను చైతన్యపరిచి ఈ డ్రగ్స్ బారిని పడకుండా, డ్రగ్స్ జోలిని వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. డిస్టిలింగ్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, కేటీ రోడ్, గణపతిరావు రోడ్, చిట్టినగర్, కబేలా, ఎర్రకట్ట, ధర్నా చౌక్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు డిసిలిటింగ్ పనులు ఖచ్చితంగా జరగాలని, డిసిలిటింగ్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని, ప్రతిరోజు త్రాగునీటి పరీక్షలు ఖచ్చితంగా జరపాలని, పారిశుద్ధ నిర్వహణలు ఎటువంటి లోపం ఉండరాదని,
రోడ్లపైన గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మొక్కల శాతాన్ని పెంచాలని, పొంగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. తదుపరి ధర్నా చౌక్ లో గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నా క్యాంటీన్ కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, త్రాగునీటి సౌకర్యం, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని, అన్నా క్యాంటీన్ లో ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని పూర్తి చేయాలని, అన్నా క్యాంటీన్ లో సమయ పాలన ఖచ్చితంగా చేయాలని, ఆహార నాణ్యతలు ఎటువంటి లోపం ఉండరాదని అన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి చెప్పారు. సుజనా ఫౌండేషన్, బీజీఎల్ సహకారంతో ఉర్దూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సైన్స్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కవేల సెంటర్ పరిధిలో ఉన్న ఉర్దూ జూనియర్ కళాశాలలో సుజనా ఫౌండేషన్, బీజీఎల్ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్, కూటమి నేతలతో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఉర్దూ కళాశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, తన దృష్టికి స్థానిక నాయకులు తీసుకురావడంతో సుజనా ఫౌండేషన్, బీజీఎల్ సహకారంతో ఉర్దూ కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు అవసరమైన సైన్స్ ల్యాబ్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఏర్పడటంతో దాతల సహకారంతో విద్యార్థులకు వసతులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ గవర్నమెంట్ జూనియర్ ఉర్దూ కాలేజీ స్థాపించి సుమారుగా 12 సంవత్సరాలు అయింది. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయినాక పర్టికులర్గా ఇది మైనారిటీకి సంబంధించింది కాబట్టి మైనారిటీ విద్యార్థులకి మేలు జరగాలి, వాళ్ళ విద్య పెరగాలనే ఉద్దేశంతో ఈ కాలేజీకి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ మీరా గారు కానీ, శ్రీరామ్ గారు కానీ, బేగ్ గారు కానీ, జలీల్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి, కార్పొరేటర్ గారు అందరూ కూడా ఈ కాలేజీ రమ్మంటే సుమారుగా ఒక 7 నెలలు 8 నెలల క్రితం మనం రావడం జరిగింది. వస్తే ఇది చాలా శిథిలావస్థలో ఉన్న విధంగా కనపడింది. నాకు కనపడినప్పుడు ప్రభుత్వ పరిస్థితి చూస్తే ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది అన్నిట్లో కూడా, అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా కనుక కాలేజీ ఉంటే ల్యాబులు లేకుండా సైన్స్ స్టూడెంట్స్ బయటికి రావటం అంటే వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవడం కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలతో మాట్లాడితే, ముఖ్యంగా సుజనా ఫౌండేషన్ వాళ్ళని కోఆర్డినేట్ చేయమంటే వారి సహకారంతో ఈ భాగ్యనగర గ్యాస్ కంపెనీకి ఈ కళాశాల 2013-14 విద్యా సంవత్సరంలో వించిపేటలో తాత్కాలికంగా పెట్టడం జరిగింది స్కూల్లో. అక్కడి నుంచి ఈ కళాశాల మనకి విద్యాధరపురంలో 2021-22లో రావడం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు చాలామంది సైన్స్ ల్యాబ్ లేక గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడ ప్రాక్టికల్ చేయించుకోవాలంటే మనం ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళి పిల్లలతో ప్రాక్టికల్ చేయించుకొని పిల్లలకి ఎగ్జామ్స్కి పంపించేవాళ్ళం. లాస్ట్ ఇయర్ మన సుజనా చౌదరి గారు మన కళాశాలకి విద్యా కిట్స్ ఇవ్వటం కోసం మన కళాశాలకు విచ్చేయటం జరిగింది. ఆ సందర్భంగా మన కళాశాలలో స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గారు ఏమో ఈ ల్యాబ్ లేకపోవడం ఏంటి కాలేజీలో అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు. దేశంలో మతాల మధ్య కొంతమంది మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారని జై భారత్ ప్రతినిధులు కదిగ్నాసి శ్రీనివాస్, కదిగ్నాసి రాజమణి, కదిగ్నాసి రవీంద్రనాథ్లు వెల్లడించారు. హిందూ ముస్లింలు సమైక్యంగా ఉండి దేశ సమైక్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. జై భారత్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో జై భారత్ ప్రతినిధులు కదిగ్నాసి శ్రీనివాస్, కదిగ్నాసి రాజమణి, ఖాదిగ్నాసి రవీంద్రనాథ్, ఎం.ఏ. రజత్, నాగలక్ష్మి మాతాజీ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీన మరియు 9వ తేదీన మతోన్మాదానికి వ్యతిరేకంగా జై భారతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భవనంలో ఎల్బీ నగర్ హైదరాబాద్ లో జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని అన్నారు. సాధారణ ప్రజలు కొందరు మతోన్మాదులు ఉచ్చులు చిక్కుకొని ఒకరిని ఒకరు దేశించుకుంటున్నారని అన్నారు. దేశ సమైక్యత కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్కఫుల్లా ఖాన్, గాంధీజీ, గఫర్ ఖాన్, స్వామి వివేకానంద గార్ల స్ఫూర్తితో జై భారత్ ఈ యొక్క సమైక్యత కార్యక్రమంపై జై హో 3వ జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని అన్నారు. అనంతరం కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. నాగలక్ష్మి మాతగా నేను 42 సంవత్సరాల నుంచి ఇదే ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ 42 సంవత్సరాల నుంచి సేవ చేశాను. ఇప్పుడు ఈ 42వ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో 3వ జాతీయ సమ్మేళనం, ఈ సమ్మేళనంలో హైదరాబాదులో జరగనున్న ఈ సమ్మేళనానికి అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు, హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ జై హో 3వ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిర్విఘ్నంగా చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని, మంచికి ముందుగా అడుగు వేసి మంచి అనే దానికి ముందు పదం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నవంబర్ 8, 9న జై హో 3వ జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ జాతీయ సమ్మేళనానికి అందరూ ప్రతి ఒక్కరూ మత సామరస్యత కోరుకునే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది, కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. మతంలో ఉన్నటువంటి విద్వేషాలని తొలగించి మనమంతా సోదరభావంగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జై హో దీన్ని నిర్మిస్తుంది. జై భారత్లో భాగమైనటువంటి ఒక సంస్థ జై హో. దీన్ని హిందూ ముస్లింలు కలిసి నిర్మించుకున్నటువంటి సంస్థ ఇది. జై భారత్ మూమెంట్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో నవంబర్ 8, 9 తారీఖుల్లో జై హో జాతీయ సమ్మేళనం జరుపుతుంది. ఈ జై భారత్ భారతదేశంలో ఉన్న అనేక సమస్యలపైన పోరాడుతూ ఉంది. దానిలో భాగంగా హిందూ ముస్లిం ఐక్యత, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని, చిన్న మతోన్మాదం పెద్ద మతోన్మాదం అని తేడా లేదండి, ఏ మతోన్మాదం అయినా దేశానికి ప్రమాదమే. కాబట్టి మన దేశంలో అనేక సాంప్రదాయాలు, సంస్కృతులు, మన కిలోమీటర్కి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. భాషలో యాస మారుతూ ఉంటుంది. మన సమాజంలో అనేక రకాల సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం మనది. కాబట్టి భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం మనం జై భారత్ ఎంతో కృషి చేస్తుంది. ఇంద్రకీలాద్రిపై మహామండపం 4వ అంతస్తు ఈవో ఛాంబర్ లో కార్తీక మాసం భవాని దీక్షల కార్యాచరణ గురించి సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే నాయక్ సమావేశం నిర్వహించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమం నిర్వహణ, భక్తుల భద్రతా రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందితో చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గత 2 ఏళ్ల కాలం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్న ఎమ్మెల్యే సుష్మా చౌదరి. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రజా ఆరోగ్యానికి తోడ్పడేందుకు ముందుకు రావటం ప్రశంసనీయమన్న బోర్నామ మహేశ్వరరావు. లండన్ పర్యటనలో బిజీగా గడపనున్న నారా చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.